అందరికీ నమస్కారం. రైటర్స్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ పనోరమా ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 80 పైగా దేశాలకు సంబంధించిన కొంతమంది కవులను ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది. నిజానికి ఆయా కవులు ప్రాతినిధ్యం వహించే జాతులన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినట్టు. ఒక మంచి మాట అన్నారు ఈ ఫెస్టివల్కి సంబంధించిన బ్రోచర్లో, ఎంబ్రేసింగ్ డైవర్స్ స్టోరీస్ అన్నారు. మనకు వైవిధ్యపూరితమైన గాథలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, వాటన్నిటిని ఆలింగనం చేసుకునేటువంటి సందర్భం. అందుకని దీనికి ఇంత విశాల భూమిక ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఈ ఉత్సవానికి సంబంధించిన థీము అగ్ని అన్నారు. అంటే ప్రపంచం ఒక 5 మూలకాల మీద ప్రధానంగా ఆధారపడుతుంది అనుకుంటే అది పృథివ్యాపస్తేజో వాయురాకాశ, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. నిజానికి మనిషి దేహం కూడా పాంచభౌతికం అంటాం కదా. కాబట్టి మనము నీటి మీద ఆధారపడినట్టే, వాయువు మీద ఆధారపడినట్టే అగ్ని మీద కూడా ఆధారపడుతూ ఉంటాం. అగ్ని అంటే వెలుతురు. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే అగ్ని మనకు బయట అగ్ని ఉంది, లోపల అగ్ని ఉంది. బయట అగ్ని ఒక్కొక్కసారి ధ్వంసం చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అగ్ని వల్ల ధ్వంసం అవుతుంది అనమాట, అగ్ని వల్ల నిర్మాణం అవుతుంది. మనం నిర్మాణ సహితమైనటువంటి అగ్ని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. నిజానికి ధ్వంసం కూడా ఏది అవసరం అంటే, ఏది మానవ సహితం కాందో అది ధ్వంసం కూడా మంచిది. అందుకు అగ్ని దోహదం చేసినా మంచిదే మనకు. కనుక బాహ్య రూపం లోపట అగ్నికి బృహద్రూపము సూర్యుడు. సూర్యుడు లేని ప్రపంచం ఊహించలేం, ఉదయం కూడా ఊహించలేం. కాబట్టి ఆ వెలుతురుతోనే మనం జీవిస్తున్నాం, ఆ వెలుతురుతోనే సౌందర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం, ఆ వెలుతురును ఆహ్వానిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఆ వెలుతురు అగ్ని వల్ల సాధ్యం అవుతూ ఉంది. కనుక బాహ్య వాతావరణంలో అగ్ని లేకపోతే మనకు దర్శనం లేదు, చూపు లేదు. అట్లాగే మనకు లోపల కూడా అగ్ని ఉంది. ఈ లోపల అగ్ని ఏమిటి? మనకు ఉత్సాహాన్ని ఇచ్చేది, చైతన్యాన్ని ఇచ్చేది, మనలోంచి సృజనను వెలికి తీసేది, ఒకానొక మనం కోరుకునే పరిణామాలన్నిటికీ మనకు ఉత్సాహాన్ని కలిగించి మన ప్రేరకంగా పనిచేసేది, క్యాటలిస్ట్ ఒక రకంగా. అట్లాంటి లోపల అగ్ని గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లోపల అగ్ని కనుక పూర్తిగా చల్లారితే, పూర్తిగా శీతలత్వం అయితే అది నిర్జీవమే కదా. సజీవత్వం అంటే అగ్నిని కాపాడుకోవడం, వెచ్చదనాన్ని కాపాడుకోవడం, ఉష్ణాన్ని కాపాడుకోవడం. అది ఎట్లా సాధ్యమవుతుందంటే జీవితం మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, సామరస్యం మీద ప్రేమ, ఇవి ఉన్నప్పుడు మాత్రమే లోపల వెచ్చదనాన్ని కాపాడుకుంటాం. అంటే జీవితం పట్ల ఒక ప్రేమని కలిగించే ఒక వాతావరణం అగ్ని ద్వారా సాధ్యమవుతుంది. అగ్ని లాంటి సాహిత్యం ద్వారా సాధ్యమవుతుంది. నిజానికి మనం అందరం సాహిత్యకారులం చేసే పని ఏంటంటే ఒక వెచ్చదనాన్ని ఇవ్వటం, ఒక ఉష్ణాన్ని ఇవ్వడం, దాని ద్వారా శీతలత్వాన్ని పటాపంచలు చేసి మనుషుడు చైతన్యవంతంగా ఉండి ఇప్పటికంటే ఒక మెరుగైన ప్రపంచంలోకి మనం వెళ్ళడం. నిజానికి పగటిపూట కూడా సమాజంలో ఇప్పుడు చీకటి ఉంది. ఎట్లా? ఆకలి వల్ల చీకటి, అసమానతల వల్ల చీకటి, వైరుధ్యాల వల్ల మనకు చీకటి, వివక్ష వల్ల చీకటి, వంచన వల్ల చీకటి, ఆధిపత్యాల వల్ల చీకటి. ఇంత చీకటి ఉన్నప్పుడు లోపల ఉన్న అగ్ని సృజనై బయటకు వచ్చి ఈ చీకట్లని పటాపంచలు చేయగలిగితే సాహిత్యం యొక్క గొప్ప లక్ష్యం నెరవేరినట్టు. ఇవాళ దాని గురించి మాట్లాడుకోవాలి. అంటే మనం అగ్ని దేనికి అవసరం, వెలుతురు దేనికి అవసరం అంటే ప్రపంచాన్ని దర్శించడం, ప్రపంచంలోని సౌందర్యాన్ని దర్శించడం, ఇంకా దాన్ని సౌందర్యమయం చేయటం. ఇంతకుముందు చెప్పినట్టు అంధకారాన్ని పక్కకు జరపటం, తొలగించటం. ఈ పని మనం కథల ద్వారా, నవలల ద్వారా, కవిత్వం ద్వారా చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసేవాళ్ళం అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం ద్వారా కూడా. అందుకే నేను ఒకసారి చెప్పాను, ఇక్కడ నీరంతా గడ్డగట్టిపోయింది, జీవితం అంతా కొంకర్లు పోతుంది, ఇప్పుడు నిప్పును రాజేసేవాడే నిఖార్సైన సృజనశీలి అని చెప్పాను. అది సాహిత్యకారుడు చేసేది. ఆ పని మనం అందరం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అగ్ని గురించి ఈ 4 మాట్లాడబోతున్నాం. అంటే అగ్ని లాంటి సృజన, మానవుడికి అనుకూలమైనటువంటి అగ్ని లాంటి సృజన మనకి వాళ్ళ అవసరమని మనం చెప్పుకోవడానికి ఈ 4 మాటలు కీనోట్ అడ్రస్గా మీకు
కీనోట్ అడ్రస్ ద్వారా మీకు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను బయట చీకటిని పారద్రోలడానికి, బయట ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, హింసను పారద్రోలడానికి మనిషి లోపల అగ్ని అవసరము, అది చల్లారితే ఎంత ప్రమాదం, ఆ అగ్ని అవసరం ఉందని నేను చెప్పినటువంటి ఒకానొక కవితను మీకు వినిపించి ఈ అడ్రస్ను ముగిస్తాను. అగ్ని సంస్కారం కోసం అనేది ఈ కవిత యొక్క పేరు. పసిపిల్ల కిరాతకుడి చేతిలో ఛిద్రమై ధ్వంసమైనప్పుడు మార్కెట్ చెదర్లేదు, కూల్లేదు, కానీ ఆకాశం మాత్రం తప్పక ఆగ్రహించే ఉంటుంది దుఃఖిస్తూ. అప్పుడు భూమి విచలించిందన్న నిజాన్ని అటు డాలరు ఇటు రూపాయి పట్టించుకోలేదు, కానీ పసిపిల్లల్లాంటి పూలు గుర్తెరిగి తెగి రాలిపడి ఉంటాయి తడిగా. అప్పుడు పలు ఛానల్స్ పోటీపడి అమానుష ఘటను పదే పదే ఫోకస్ చేశాయి, కానీ మన్నాడే కుతంత్రాల చాంతాళ్ల సీరియళ్లతో, రాత్రి క్రైమ్ కథనాలతో, వెర్రి విన్యాసాలతో టీఆర్పీ రేటింగ్ పరుగులో మునిగిపోయాయి. అప్పుడు దారుణం దారుణం అని ఉత్తి గొంతుకలతో నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని ఊగిపోతూ ప్రకటించారు, కానీ ఆ తెల్లవారే సింహాసనాల కోసం యాత్రల్ని, సరికొత్త డెడ్లైన్లను రూపొందించే నాటకీయతలోకి వడివడిగా మళ్లిపోయారు. అప్పుడు మాల్స్, పబ్బులు, మల్టీప్లెక్స్లు మౌనపడలేదు, మూతపడలేదు, కానీ ఇంట బయట ఆడపిల్లలకు కత్తులదారులే మిగిలినందుకు ఇళ్లల్లో తల్లులు భయచిత్తులై ఇందుకా కొడుకుల్ని కనేది అని కడుపు తరుక్కుపోయేట్టు రోదిస్తూ కుప్పకూలారు శోకగర్భాలతో. అయినా ఏమనుకొని ఏం లాభం, అగ్ని చల్లారిన కాలం ఇట్లా కాక ఇంకెట్లా ఉంటుంది. పెంపకాల్లో అగ్ని లేదు, పరిసరాల్లో అగ్ని లేదు, దూర తీరాలకు భారీ ప్యాకేజీలకు ఎగరడమొక్కటే నేర్పే చదువుల వాకిళ్లలో అగ్ని అసలే లేదు. చేతులు కీబోర్డులకే అంకితమైనాక పిడికిళ్ళెందుకుంటాయి. సంపాదనలే సర్వస్వాలైన జీవన ప్రణాళికల్లో అగ్నికి చోటేది. ఎజెండాల్లో జీవితాలు కాక సింహాసనాలే చేరిపోయాక అగ్ని ఎలా వీస్తుంది, విస్తరిస్తుంది. అంతటా సర్దుబాట్ల శీతల ఒడంబడికలు కుదిరిపోతున్నప్పుడు అగ్ని ఎలా బతుకుతుంది? అగ్ని చల్లారిన కాలం మృత శిశువులాగాక ఇంకెలా ఉంటుంది? కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే కణకణమండే అగ్ని తెచ్చే వారి కోసం ఈ నేల ఎదురు చూస్తున్నది. ఒక నేలేనా? ఆడపిల్లను కన్న ప్రతి తల్లి ఎదురు చూస్తున్నది మోదుగు పూల కళ్లతో. ఇది కవిత. మోదుగు పూలు అగ్నికి సంకేతం, లోపల చైతన్యం అగ్నికి సంకేతం. మానవుని ఆనందం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా అగ్ని స్వరూపమే. కనుక అగ్నిని పరిరక్షించుకోవడం, మిగతా పూలకాలను పరిరక్షించుకోవడం, వాటిని దుర్వినియోగం చేయకపోవడం, వాటిని వాడుకుంటూ వాటి పట్ల గౌరవాన్ని ప్రకటించటం, ఇది అవసరం. విధ్వంసం రివాజైన ప్రస్తుత కాలంలో మనకు సృజనకు ప్రతిరూపమైన అగ్నిని గురించి వాళ్ళ మాట్లాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ కీనోట్ అడ్రస్ ఇవ్వమని కోరిన మిత్రులందరికీ, ఇక్కడ మా తెలుగు ప్రాంతంలో ఉన్న పెరుగు రామకృష్ణ గారికి, ప్రెసిడెంట్ నంబియార్ గారికి, ఇతరుల మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే.